హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. డిసెంబర్ 1 కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిందండి. ఆదివారం కలబద్ద మొక్కతో ఇలా చేస్తే తరతరాలు కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. డిసెంబర్ 1 మనకు అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీకు ఎనలేని ఆస్తిపాస్తులు, రాజయోగం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఎన్నో ఏళ్ళ ఐశ్వర్యం కూడా మీకు సొంతం అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం, అంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి. కార్తీక మాసం మనం నెల రోజులు కూడా చాలా నియమాలతో నియమనిష్టలతో నిరంతరం కూడా మనం పూజా కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఉంటాము. అమావాస్య రోజున కూడా శివుడిని పూజించడం, ఆరాధించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా కలబంద ముక్కతో ఈ పరిహారం చేయండి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీకు 7 తరాలు కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. ఇది మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను పాటించినా మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది మనకి వస్తుందని చెప్పవచ్చును. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదమని భావిస్తూ ఉంటారు. కలబంద మొక్క కూడా అంతే, అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్క అంటే అదృష్టంగా దీన్ని భావిస్తూ ఉంటారు. అలాగే కాకుండా వాస్తుశాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తారు. కలబంద మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది. మన హిందూ సాంప్రదాయంలో మన ఇంట్లో కలబంద మొక్క అంటే శుభం అని నమ్ముతాము. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలానే కాకుండా ఇంకా కూడా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టడానికి ఈ కలబంద మొక్క అనేది పనిచేస్తుందని చెప్పవచ్చును. అయితే కలబంద మొక్కను ఏ దిశలో అయినా నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకైతే మంచి ఫలితాలే వస్తాయి. అలానే కాకుండా కలబంద మొక్క ఏ వైపుకు అయితే ఎక్కువ పెరుగుతూ ఉంటుందో అలా మన సంపాదన కూడా అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు కలబంద మొక్క ఎక్కువగా పెరుగుతుంది అనుకోండి, కుదురుగా ఉన్న మన సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం. అదే ఎడమ వైపుకు కలబంద మొక్క పెరిగితే మనకి ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అదే కాకుండా స్ట్రైట్గా పెరిగితే కలబంద మొక్క మన జీవితంలో ఎదుగుదల వస్తుందని అర్థం. కలబంద మొక్కను ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా మనిషి జీవితం కూడా ముడిపడి ఉంటుందని, అలానే కాకుండా సంపాదన అనేది కూడా సూచిస్తూ ఉంటుందని కలబంద మొక్కని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే, బాగా పొడవుగా పెరిగితే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. అలానే కాకుండా మిమ్మల్ని ఆ తల్లి అనుగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు. నమ్మాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెబుతారు. కాబట్టి సంపదకు మానవుని యొక్క జీవితానికి ముడిపడి ఉంటుందన్నమాట. ఈ కలబంద మొక్క ఏం చేసినా ఈ కలబంద మొక్కతోని మనం మంచి ఫలితాలే వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలాలను చూసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడు కూడా మనకి సంపాదన, ఆనందం రెండూ ఉంటాయి. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తారు.
కలబంద మొక్కని సరైన దిశలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ధనలాభం కలుగుతుంది. ఇప్పుడు మనకు డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య రానున్నది కదా. ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఒక గ్లాసు నీళ్ళని తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోయండి. దీనివలన మీకు విశేషమైన ధన ఆకర్షణ శక్తి లభిస్తుంది. ఈరోజు ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగి తీరుతాయి. మరియు ఇంట్లో కలబంద మొక్కలు నాటడం వలన పాజిటివ్ ఎనర్జీ ఫేస్ అవుతుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇలానే కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటాయని చెప్పవచ్చు. మీ ఇంటి వెనక వైపున కలబంద మొక్కను ఉంచితే మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే అమావాస్య రోజున చక్కగా ఈ పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు కలబంద మొక్కను మన ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టమని చెబుతారు. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందని నమ్ముతారు. ఇలా చేసుకోవడం వల్ల సంపాదన పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. కలబంద మొక్కని తెచ్చుకొని శుక్రవారం అమావాస్య రోజున ఇంట్లో నాటుకోవడం వలన లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని కూడా చాలామంది భావిస్తారు. అలానే పరిహార శాస్త్రం కూడా చెబుతుంది మీకు అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందని. అమావాస్య రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలక్రిందులుగా వేలాడదీయండి. ఇలా చేస్తే శని దోషాలతో పాటు అన్ని రకాల బాధలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. జీవితంలో శ్రేయస్సు, ఆనందం కలుగుతుంది. ఇంటికి పడమర వైపున కలబంద మొక్కను వేలాడదీయండి. ఇలా వేలాడదీయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీసినప్పుడు ఆ మొక్క ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని రాకుండా, దుష్టశక్తులను రాకుండా ఆపివేస్తుంది. అలానే మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి కూడా మనకు బయటపడడానికి ఒక దారి దొరుకుతుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ మొక్కలు జనాల ఏడుపులు ఉంటాయి కదండి, అవి కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ మొక్క కట్టడం వల్ల. ఈ మొక్కలు ఎవరో ఒకరు గిట్టని వారు చేసిన ప్రయోగాలను కూడా తిప్పికొట్టడానికి కూడా ఈ కలబంద మొక్క ఉపయోగపడుతుంది. కలబంద మొక్క అనేది చాలా పవిత్రమైనది కాబట్టి కలబంద మొక్క అమావాస్య రోజు కావచ్చు, లేదంటే ముందు రోజైనా సరే, ఇంట్లో ఉన్నా సరే, మీరు మీ ఇంట్లో ఉండే అదే రోజు మీరు తీసుకొని దానిని ఇలా గుమ్మానికి కట్టుకోండి. కలబంద మొక్కను కొంచెం శుభ్రం చేసి దానికి కొంచెం పసుపు, కుంకుమలు రాసి చక్కగా నీట్గా అలంకరించుకొని ఒక ఎర్రని తాడు సహాయంతో దాన్ని తలకిందులుగా వేలాడదీయండి. అలానే అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కూడా మనం ఈ కలబంద మొక్కను ఇలా చేసుకోవచ్చు. ఉదయం కూడా కలబంద మొక్కను వేలాడదీసి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజు కలబంద మొక్క ఇంటికి తెచ్చి పెట్టుకున్న, ఇంట్లో కలబంద మొక్కను వేలాడదీసిన అదృష్టం పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఎలా చేసుకుంటే మనకు అదృష్టం కలుగుతుందో అలానే కాకుండా చెప్పుకున్న విధంగా కూడా మీరు కలబంద మొక్కని నాటుకోవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కని పడమర వైపు వేలాడదీయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఇల్లు మనకు అనుకూలించకపోతే ఆ కలబంద మొక్క కడతాం కదా, కట్టిన తర్వాత అది కొంచెం వాడిపోతుంది. అంటే మన ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని అర్థం. అలా అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకొని ఆ కలబంద మొక్కను కొద్ది రోజుల తర్వాత తీసి పడివేయండి. కానీ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకోవడం కుదరదు కదా కొంతమందికి. ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇలా కట్టుకోవడం వల్ల
మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు. అనేక రకాల దోషాల నుండి కూడా మనం బయటపడగలుగుతాము. అలానే కాకుండా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీ ఇంట్లో మీరు ఏదైనా పనులు చేస్తే వాటి పరంగా మీకు కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. కలబంద మొక్క మానవుడి జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని రకాలైన ఇబ్బందులను కూడా పోగొట్టడానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే కలబందను అదృష్ట మొక్కగా భావిస్తారు. కలబంద మొక్కని అదృష్ట మొక్క అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవాలి అంటే అమావాస్య రోజు ఖచ్చితంగా మనం కలబంద మొక్కను తెచ్చుకొని మన ఇంట్లో నాటుకోవాలి. కలబంద మొక్కను ఇంట్లో ఉంటే మనం వేళ్ళతో సహా పీకి దాన్ని వేళ్ళతో సహా క్లీన్ చేసుకొని ఈ పరిహారం చేసుకొని గుమ్మానికి కట్టుకోండి. అలా అయినా మంచి జరుగుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. కుటుంబంలో ఎనలేని సంపాదన చూడగలుగుతాము. అలానే కలబంద మొక్క చాలా వరకు కూడా ముందు చెప్పాము కదా, డబ్బుకి మానవుడికి జీవితానికి ముడిపడి ఉంటుంది. అందుకే మీ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు పెరగాలి అంటే ఈ పరిహారం పాటించండి. ఇంటి ముందు కలబంద మొక్క వాడిపోతే ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోండి. అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పెరగకుండా వాడిపోతుంది అంటే అక్కడ దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోండి. కలబంద మొక్కని ఇంట్లో ఉంచుకోకూడదు అన్నమాట. వెంటనే దాన్ని మార్చేయాలి, లేకపోతే అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి వాడిపోయిన కలబంద మొక్కను తీసి పాడివేయండి. మళ్ళీ అమావాస్య రోజు మంచి కలబంద మొక్కను పెట్టుకోండి. కలబంద మొక్కను ఇంటి వాయవ్యంలో పెట్టకూడదని చెబుతూ ఉంటారు. ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. కలబంద మొక్కను వాయవ్యంలో పెట్టకూడదు. అలా పెడితే ఇంట్లో ప్రతికూల వాతావరణం వస్తుంది. ఇంట్లో కలబంద మొక్క పెట్టుకుంటే ధనధాన్యాలతో పాటుగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఇంట్లో చికాకులు తొలగిపోతాయి. కలబంద మొక్కని అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మనకి ఎనలేని సంపద, అదృష్టం కలుగుతుంది. అందుకే చాలామంది కూడా కలబంద మొక్కను అమావాస్య రోజున తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోవడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. కలబంద మొక్కతో పాటు ముక్కోటి దేవతలు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి మన కష్టాలు పోయే అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. కలబంద మొక్కను తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి, లేదంటే ఇంట్లో ఉండేలా చూసుకోండి. మీ జీవితాలు మారిపోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీన వచ్చే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది కూడా. చాలా శక్తిని కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. కాబట్టి అమావాస్య రోజున మీరు ఈ పరిహారం చేయండి. ఆదివారంతో అమావాస్య వస్తే ఆ రోజు చాలా శక్తి ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున మరి ఒక పరిహారం కూడా చేయండి. అదేమిటంటే 2 కోడిగుడ్లతో ఇలా చేస్తే 60 నిమిషాల్లోనే మీ దశ తిరిగిపోతుంది. మహాశక్తివంతమైన ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ ఒక్క పని చేస్తే ఇప్పటి వరకు ఉన్న దరిద్రం అంతా పోతుంది. మీరు ధనవంతులు అవుతారు. డిసెంబర్ 1న వచ్చే కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. ఈ కార్తీక అమావాస్యతో ఈ మాసం పూర్తవుతుంది. కార్తీక బహుళ అమావాస్య రోజున పితృకార్యాలు నిర్వహించడం వలన వాళ్ళు సంతోషించి సంతృప్తి చెందుతారని పండితులు అంటున్నారు. పితృదేవతల ఆశీస్సులు కోరుకునే వాళ్ళు ఈ రోజున పూజా తర్పణాలు ఇవ్వడం మంచిది. ఇంకా కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దైవారాధనలో మరింత సేపు ఉండడానికి ప్రయత్నించండి. శివాలయంలోనూ వైష్ణవాలయంలోనూ దీపాలను వెలిగించండి. ఈరోజు ఉపవాస దీక్షను చేపట్టడం వలన
ఆ మాసం అంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు. కార్తీక అమావాస్య కమల జయంతిగా చెప్పబడుతుంది కనుక అంతా తమ ఇంట దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే ఈ అమావాస్య రోజున మీకున్న దిష్టి దోషాలను తొలగించుకోవడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చక్కటి పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అది కోడిగుడ్డు పరిహారం. సాధారణంగా అమావాస్య రోజు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ అమావాస్య తిథి ఆదివారం వచ్చింది. అందుకే దీన్ని అతి భయంకరమైన అమావాస్య అని పిలవడం జరిగింది. ఈ భయంకరమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలానే ఈ అమావాస్య రోజున పాటించవలసిన విధి విధానాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మనం మీ కుటుంబంపై ఉన్న చెడంతా తొలగించడానికి ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీరు 2 కోడిగుడ్లను తీసుకోవాలి. ఈ 2 కోడిగుడ్లతో పరిహారం చేసుకోవాలి. అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్టశక్తులు ఈ రోజున ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకు అంతా మంచి జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు కోడిగుడ్డుతో పరిహారం చేయడం వల్ల మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ పరిహారం అమావాస్య రోజు రాత్రిపూట చేయాలి. అందరూ కూడా ఇంటికి వచ్చేసాక ఈ పరిహారం చేయాలి. ముందుగా ఒక కోడిగుడ్డును తీసుకొని దానితో పాటు ఒక పేపర్ని కానీ ప్లేట్ని కానీ తీసుకొని ఇంటి బయట గుమ్మం దగ్గర నిలబడి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు ఇంటికి దిష్టి తీయండి. ఇలా తీసేటప్పుడు మా ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా పోవాలి, మా ఇంటిని చూసి ఏడ్చేవారిది దిష్టి అంతా కూడా పోవాలి అని చెప్పుకుంటూ కోడిగుడ్డును గుమ్మం పక్కన ప్లేట్ మీద కానీ ప్లేట్లో కానీ పెట్టండి. మన ఇంట్లో చెడు అంతా కూడా అందులోకి ప్రవేశిస్తుంది. ఇంటి గుమ్మం నుండి రాత్రిపూట తిరిగితే వాటిని గుడ్డు లాగేసుకుంటూ ఉంటుంది. ఇక గుమ్మం పక్కన ఈ గుడ్డు పెట్టాక ఇంకో గుడ్డుతో ఇంటి లోపల ఒక పరిహారం చేయండి. అదేమిటంటే ముందుగా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని అందులో గల్లుప్పును వేయండి. ఆ గల్లుప్పుపై పసుపు కుంకుమ వేసి దానిపైన కోడిగుడ్డును కూడా పెట్టండి. ఇప్పుడు ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా తిరగాలి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి. తిరిగినప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలని చెప్పుకునేప్పుడు ప్రతి గదిలో తిరిగేశాక మీ ప్రధాన తలుపు దగ్గర ఈ ప్లేట్ను పెట్టి వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఏ చెడైతే ఉంటుందో అదంతా కూడా ఆ కోడిగుడ్డు లాగేసుకుంటుంది అన్నమాట. అమావాస్య రోజున దుష్టశక్తులు బయటికి వస్తాయి. అవి మీ ఇంటిపైన ప్రభావం చూపకుండా కోడిగుడ్డు కాపాడుతుంది. ఇతరులు మీ ఇంటిపైన దృష్టి ఉన్న వారి దృష్టి అంతా కూడా పోతుంది. మరియు ఉప్పు మరియు కోడిగుడ్డు ఇంట్లోనే చెడునంతా కూడా తొలగించేస్తుంది. ఉప్పు చాలా శక్తివంతమైనది, అలానే కోడిగుడ్డు కూడా శక్తివంతమైనది. అమావాస్య రోజు ఇంటి బయట మరియు ఇంటి లోపల కోడిగుడ్డు పెడితే 60 నిమిషాల్లో మీ దశ తిరిగిపోయి మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. అయితే ఈ పరిహారం మీరు చాలా రహస్యంగా చేయండి, ఎవరికి చెప్పకూడదు. ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఇంటిలో ఉన్న ఉప్పు గుడ్డును ఇంటి బయట పెట్టిన గుడ్డును ఎవరు తిరగని ప్రదేశంలో లేదా బాగా చెట్లు ఉన్న ప్రదేశంలో పడవేయండి. గుడ్లు పగిలిపోయినా కూడా పర్వాలేదు.
వాటిని దూరంగా పడవేయండి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అందులో వాటిని పడవేయండి. ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. చీకటిగా ఉన్నప్పుడే వీటిని పడేయాలి. ఆదివారంతో కలిసి వచ్చి అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ పరిహారాన్ని చేస్తే మీ జీవితంలో ఎనలేని మార్పులను మీరు చూస్తారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది. మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. ఈ యొక్క మంచి పరిహారం మరియు ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఇది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు మనకి లభిస్తాయి. ఈ అమావాస్య రోజు ఇది కార్తీక మాసంలో వచ్చే చివరి అమావాస్య. 5:30 నుండి 6:30 మధ్యలో ఈ యొక్క ఆకు పైన మీరు దీపం వెలిగిస్తే మీ దశ తిరుగుతుంది. కార్తీక మాసంలో చివరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇంకొక పరిహారం కూడా మీకు చెబుతున్నామండి. ఈ పరిహారం చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. సంధ్యాకాలంలో ఈ ఆకును మీద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోకి ఏళ్ళనాటి దరిద్రాలన్నీ పోతాయి. జీవితంలో కష్టాలు పోతాయి. జాతకంలో రాహుకేశ దోషాలు పోతాయి. నూరేళ్ళు ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. మరి అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యకాలంలో ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే మీకు పట్టిందల్లా బంగారం అవుతుందంటే ఆ విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఒక చిన్న పురాణ గాథ కూడా ఉంది, అది కూడా మీరు వినండి. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధించాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలి వేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు పలు విధాలా అలా ఇలా అని అంటాడు. స్వామి, నేను కటిక పేదరికం అనుభవిస్తున్నాను. భార్య బిడ్డలు తిండి కూడా లేక బాధపడుతున్నారు. వారికి సరి అయిన తిండి కూడా పెట్టలేకపోతున్నాను. నాకు ఈ బాధలన్నీ పోయి నా భార్య బిడ్డలకు ఆకలి దప్పులు, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరుతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు, చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతుంది. ఆ రోజు నగరం అంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి మీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెరుస్తున్న మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు, అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించానని పురుషోద్ధరానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషింపజేస్తాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏమి కావాలనో కోరుకో. ఎంత ధనం కావాలన్నా ఏమి కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, నాకు ధనం ధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అంటాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక మాత్రమే నువ్వు అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవరు కూడా దీపాలు వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తాను అంటాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో బ్రాహ్మణుడు ఒక్కడి ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉంటాయి తప్ప ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగవు. అప్పుడే నగరంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుని ఇంట్లో మాత్రమే వైకుంఠానికి వెలుగులు వేరుజిల్లే దీపాల కాంతి కనిపించింది.
అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఆ బ్రాహ్మణుడు ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మ, నీవు చంచలమైన దానివి, నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేసింది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఆ రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం 2 కలుగుతాయి. ఈరోజు ఇంట్లో పూజా గదిలో ఒక పద్మ ముగ్గు వేసి దానిపైన ఉమ్మెత్త ఆకును ఉంచండి. ఆకు ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. దానికి పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఆకును పద్మ ముగ్గు పైన పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి దాని మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా దానిపైన ఆకును ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకుపైన దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను ఇస్తుంది. ఆ ఇంట్లోనే దరిద్రం అంతా కూడా పోతుంది. అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వల్ల రాహుకేతు దోషాలు కూడా పోతాయి. నవగ్రహాలకు అనుకూలంగా మారుతుంది. ఇంట్లోని వారు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు. ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటుంది. ఉమ్మెత్త కూడా ప్రత్యేకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ధనవృద్ధికి, నరదృష్టికి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల నరదృష్టి పోతుందని, నరఘోష అలాంటివి ఏమున్నా కూడా తొలగిపోతాయని నమ్మేవారు. నరుడి చూపునకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది కదా. నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. కాబట్టి ఈ ఉమ్మెత్త ఆకుపైన దీపంని వెలిగించి మీరు కూడా ఈ నరదృష్టి తగలకుండా మీ ఇంటిని, మీ ఇంట్లో వారిని మీరు కాపాడుకోండి. నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచితే వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతారు. ఈ మొక్క వేరుని ఇంట్లో వ్యాపార స్థలంలో ధనం దాచే చోట ఉంచడం వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది. వేరును తాయెత్తులాగా చేసి మెడలో కూడా వేసుకుంటారు. నరదిష్టి తగలకుండా ఉంటుందని ఆయుర్వేద శాస్త్రంలో మరియు పండితులు కూడా చెప్తున్నారు. మరియు దీన్ని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకుల రసాన్ని అరికాళ్ళకు రాసుకోవడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయి. ఉమ్మెత్త ఆకులతో, పువ్వులతో శివుడికి పూజ చేస్తారు. ఆఖరికి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. శివుడి యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అమావాస్య రోజున మీరు ఈ పరిహారాలను చేసుకొని మీరంతా కూడా అదృష్టవంతులు అవుతారని నమ్ముతున్నాము. ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.